SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు తూర్పు మండలం తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఉన్నతాధికారుల వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ సమయం ముగిసిన తర్వాత కూడా రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని, చిన్నపిల్లలు ఉన్నా తన పరిస్థితిని అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. రాత్రి వేళల్లో విధులు చేయించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, మహిళా ఉద్యోగుల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆమె కోరారు. నేను తహసీల్దార్ వారి కార్యాలయం నందు గుంటూరు తూర్పు మండలం నందు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. గత కొన్ని నెలల నుంచి తహసీల్దార్ వారు నన్ను కార్యాలయపు వేళ్ళు అతిక్రమించి కూడా విధులు నిర్వహించమని బలవంతం చేస్తున్నారు. కాగా సదరు ప్రక్రియలో అడగ్గా సార్ ఎలక్షన్ వర్క్ నిమిత్తం మమ్మల్ని గోరంట్ల గ్రామానికి రావాల్సిందిగా, పంచాయతీ ఆఫీస్కి రావాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. సదరు ఆదేశాల ప్రకారం మేము గవర్నమెంట్ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాము. నాకు 2 పిల్లలండి. ఒక బాబుకి 1.5 year, ఒక బాబుకి 3 years. 2 పిల్లల్ని చూసుకోవాలి. నాకు ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేదు. అయినా కానీ నేను మంగళగిరిలో నాది పోస్టింగ్ ఆపరేటర్గా. కానీ నేను ఇక్కడ డిప్యుటేషన్ మీద కేవలం పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం నేను ఇక్కడ డిప్యుటేషన్ చేయించుకున్నాను గుంటూరు తూర్పు మండలానికి. అయితే గత 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున సార్ విధులను నిర్వహించవలసిందిగా కోరి ఉన్నారు. సార్ ప్రక్రియని వారి ఆదేశాల మేరకు మేము గోరింట్ల పంచాయతీ ఆఫీస్కి చేరుకొని విధులు నిర్వహించి ఉండగా రాత్రి సమయం 8 అయింది. 8 గంటలకు వెళ్ళి, సార్ నా బాబుకి, చిన్న బాబుకి బాగాలేదు, ఫీవర్ వచ్చింది వాడికి, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, నేను ఇంట్లో పిల్లలు ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే, సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము అర్ధరాత్రి వరకు చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా 10 గంటల వరకు చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. బాబుని పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను సార్ నేను, నాకు నా పరిస్థితి బాగాలేక. అన్ని విషయాలు కూడా సార్ వారికి తెలుసు, డిప్యూటీ తహసీల్దార్ గారికి కూడా తెలుసు. అయినాను నన్ను అసలు ఎటువంటి ఎక్సెప్షన్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి